మనలను ఆదరించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీవు ఒక గోధుమ గింజవైనచో. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనమందరమును ఒకానొక కాలములో ప్రభువును ఎరుగనప్పటికీ ఏదో ఒక స్థితిలో ఆయన ద్వారా సంధించబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన వారమే. అందులో 2 గుంపులుగా ప్రభువు తనకిష్టమైన వారి పట్ల ఆయన చిత్తమును నెరవేర్చి తన నామమును మహిమపరుచుకొనిదరు. కొందరిని హతసాక్షులుగా మార్చి వారి మరణము ద్వారా అనేక మంది జనులను ఆయన వైపు త్రిప్పుకొనిదరు. దానికై మొదటిగా తన ఏకైక కుమారుడినే బలి అర్పణగా అర్పించి ఆ దేవాది దేవుడు మనకు మాదిరిగా నిలిచియున్నారు. మరికొందరిని ఆయన వాక్యమును ప్రకటించు నిమిత్తమై దానిని ద్వారా అనేకులను సంధించుట కొరకై సిద్ధపరుచుకొనెదరు. ఇటువంటి వారు జనులకు వాక్యము ప్రకటించుచు దేవుడు బయలుపరిచిన దర్శనముల ద్వారా జనులను హెచ్చరించుచు ప్రభువు వైపు వారిని మరల్చుదురు. ప్రియులారా, నిజం చెప్పవలెననినా ఆయన కొరకు ఏ చిన్న పని కొరకైనా ప్రయాసపడవలసి వచ్చినా ఆయనకు ఇంకనూ లోబడి నలుగ కొట్టబడవలసిన కార్యములు అనేకమైనవి ఉండును. చూచుటకు మనం అనుకొనవచ్చును, కరపత్రాలు పంచుటయే కదా, చర్చిని శుభ్రపరచుటయే కదా, సంఘములో వంట చేయుటయే కదా అని. కాని వారు క్రీస్తు నిమిత్తము సేవ చేసే ప్రతి పని వెనుక క్రీస్తును గూర్చిన త్యాగము వైరాగ్యము కలవని మనము గ్రహించవలెను. బహుశా వారు పడిన ప్రయాస నిమిత్తమై వారి జీవితములలో ప్రతిఫలము పొందలేకపోవచ్చును. కాని వారి తదుపరి లేక వారి తదంతరము వారు దాని ప్రతిఫలము తప్పక చూచెదరు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు హతసాక్షులుగా మార్చబడిన వారు ఏ విధముగా ప్రభువు కొరకు ప్రయాసపడిరో వారు బ్రతికి ఉన్నప్పుడు ఎవరి దృష్టిలోనికి రాలేదు. వారు మరణించిన తదుపరి వారు చేసిన ప్రసంగాలు అనేక రీతులుగా అందరి దృష్టిలోనికి తేబడి వారిని ఆలోచింపజేయుచున్నవి. అనేక మంది ప్రభువును తెలుసుకొనుటకు సొంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయపడుచున్నది. కొందరు రక్షించబడి వెనుకబడిన వారిని సైతం ఆలోచింపజేసి తిరిగి వారు పరిశుద్ధ గ్రంథమును తెరచి చదువుటకును చదివి దేవునికి దగ్గరగా ఉండుటకును సహాయము చేయుచున్నది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క అనాది ప్రేమ సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరూ బాధను అనుభవించుచున్నప్పటికీ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడిన రీతిగా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని అపోస్తులుడైన పౌలు చెప్పిన విధముగా దృఢ నిశ్చయతతో జీవించెదరు. మనము అపోస్తులుడైన పౌలు యొక్క జీవితమును గమనించినట్లయితే ప్రభువు సౌలును సంధించిన విధము చూచిన ఎడల అతనికి గ్రుడితనము కలుగజేసి 3 దినములు చూపు లేక అన్నపానము లేమియు లేకుండా చేసెను. ఆ 3 దినములు ఉపవాసముతో తాను చేసిన కార్యముల నిమిత్తమై ఆలోచింపజేసి అననీయ ప్రార్థన ద్వారా దృష్టి పొందిన వెంటనే లేచి బాప్తిసము పొందెను. పిమ్మట పౌలు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండి వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. దేవుని తెలుసుకున్న తదుపరి ఆలస్యము చేయక ప్రభువు కొరకు ప్రయాసపడుటకు ఎంచుకొనెను. అదే విధముగా మనము నినెవే పట్టణమును రక్షించుట కొరకై యోనా లోబడనందున ఆ తండ్రి ఏ విధముగా సంధించియున్నారో మనందరికీ తెలియను. ఆ దేవాది దేవుడు సృష్టించిన జనమును రక్షించుట కొరకై ఆయన చేత ఎన్నుకొనబడిన వారిని ఆయనే బాధపరిచి ఆయనే చీకటిలోనికి త్రోసివేసి వారిని శోధించి పరిశోధించి వారి జీవితముల ద్వారా అనేక మంది జీవితములను ప్రభువు యొక్క వెలుగు మార్గంలోనికి నడిపించుటయే ఆయన యొక్క నిత్య ఉద్దేశ్యమై ఉన్నది. మనము యెషయా గ్రంథము
గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉండెను. ఆ దైవజనుడు బహు ఆయాసముతో ఎంతో ప్రయాసపడుచు పరిశుద్ధముగా సేవ చేయుచు జీవించుచుండెను. ఆయనకున్న కృపావరము ఏమిటో తెలియనా? ఇతరులను స్వస్థపరచుట. ఆయనను చూచినప్పుడెల్లా ఆ పడు వేదన బాధను చూచి చాలా దుఃఖం అనిపించేది. ఏంటి ప్రభువా, అనేక మందిని నీ శక్తి ద్వారా స్వస్థపరచు ఈయనకు ఎందుకు స్వస్థత లేదు అని అనుకునేదానను. ఆ విధముగా అలా శోధించబడి దేవుని సేవ చేయటం తండ్రి చిత్తమని నేను నా జీవితములో శోధించబడుచు ఆయన చిత్తమును నెరవేర్చుచు ఇతరుల కొరకు ప్రార్థించవలసి వచ్చినప్పుడు నాకు గ్రహింపైనది. అవును ప్రియులారా, ఇప్పుడు మనకు ఎవరైనా మన ప్రక్కన కూర్చుండి ఒక బిర్యానీ తినుచు చాలా బాగుందబ్బా అని నీతో చెప్పిన ఎడలా నీకు ఆ రుచి తెలియనా? లేదా ఆ బిర్యానీ గురించి నీవు ఇతరులకు చెప్పుట సాధ్యపడునా? లేదు కదా. ఎప్పుడైతే నీవును ఆ రుచిని ఆస్వాదించదవో అప్పుడు మాత్రమే నీవు అది ఇలా ఉంది అలా ఉంది అని దానిని గూర్చి దాని రుచిని గూర్చి గొప్పగా చెప్పెదవు. ప్రభువు సంధించి ఆయన నిమిత్తమై ప్రయోజనపరుచుకున్న వారి జీవితములు కూడా అంతే. నీకు ఏ తలాంతో అయితే దేవుడు ఇచ్చి ఉన్నారో దానికై నీవు గోధుమ గింజవలే మరణించవలసిన సందర్భములు కూడా తటస్థించును. నీవు నీ చిత్తమును చేయుటలో మరణించవలెను, ఈ లోక సాంగత్యమును చేయుటలో నీవు మరణించవలెను, నీ ప్రియమైన వారిని విడిచిపెట్టుటలో మరణించవలెను. ఇలా అన్ని రీతులుగా మరణించిన తదుపరి మాత్రమే చివరికి ఇతరుల కొరకై బల్యర్పణగా మార్చబడగలము. మనము యోహాను సువార్త 21వ అధ్యాయము అంతటా పేతురు ఏ విధముగా ప్రేమించుచున్నాడని అడుగు సందర్భములోనిది. అదే అధ్యాయమునందలి 18వ వచనము నుండి గమనించినట్లయితే, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అని చదువుచున్నాము. మనము కూడా ఈ విధముగానే చేయుదుము కదా. మనకు బలము, ధనము, యవనము అన్నీ ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయము సరికదా. ఇక మీకు సైతం తెలియను. కానీ మన స్థితి బాగోనప్పుడు, బలము లేనప్పుడు, ఇక వేరే దారి లేదు అన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా విని దాని ప్రకారము చేసేదము. అయితే ఇక్కడ ఆత్మీయముగా చూచినట్లయితే, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనగా ఆ వేరొక వ్యక్తియే పరిశుద్ధాత్మ దేవుడై ఉండి ఉన్నారని మనము గ్రహించవలెను ప్రియులారా. కొన్ని పర్యాయములు మనలో ఏ శక్తి కాని, ఏ విధముగా చేయవలెనని జ్ఞానము కాని మనకు ఉండదు. ఇంకొన్నిసార్లైతే చేయుటకు సమయము లేని విధముగా నలుగుగొట్టబడెదము. ఇటువంటి ఏ పరిస్థితుల్లోనైనా పరిశుద్ధాత్మ దేవుడు కృంగిపోయిన మనలను ప్రార్థన అనే నడుము దట్టి ద్వారా ప్రభువు కార్యమును జరిగించుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేయుచున్న సేవా పరిచర్యలో కాని, ఆత్మలను రక్షించుటలో కాని, ప్రభువు కొరకు లేదా ప్రభువు మనకు అప్పగించిన వాటిలో ముందుకు సాగలేకయు, లేదా నీ ప్రయాస ఆయనలో వ్యర్థమగుచున్నదనియు తలంచుచున్నావా? నీవు ఒక గోధుమ గింజగా మారి నిన్ను నీవు పానార్పణముగా సమర్పించి ప్రభువు నిమిత్తము ప్రయాసపడినప్పుడు నీవు అనేకులకు ఒక సాక్ష్యముగా, అనేకులను దేవుని యొద్దకు తీసుకువచ్చే ఒక మార్గముగాను, ఒక వెలుగుగాను మార్చబడుదువు అని జ్ఞాపకముంచుకొనుము. ఆ నిత్యములో నీకు ఒక మహిమా కిరీటము ఉంచబడినదనియు తలంచి ఇప్పటి కాలపు చులకని శ్రమలకు దడవక సంతోషించుము. అనేకులను ఆయన వైపు మరల్చుటకు నిన్ను సాధనముగా ఎన్నుకొని ఉన్నారని మరువకుము. దేవుడే నీ యందు మొదలుపెట్టిన కార్యమును శీఘ్రముగా ముగించుదురుగాక. మనమందరమును అనేక ఆత్మలను రక్షించు నిమిత్తమై గోధుమ గింజవలే మార్చబడదెముగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.
you,